ఆశ్చర్యకరుడా, ఆలోచనకు కర్త, బలవంతుడమైన దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు. మా మంచి యేసయ్య, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని నీ దాపున మరుగుపరిచి మాతో అందరితో మాట్లాడమని మా ప్రాంతమును, మా దేశమును, మా ప్రజలను, మా నాయకులను సమస్తమును నీ చేతుల్లో పెడుతున్నా. నీ చిత్త ప్రకారంగా సమస్తం జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితే యేసయ్య తార ఎప్పటివోలే ఎదురాయే త్రోవలో ఎంతో ఎవ్వురపరచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు
అవతరించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ప్రభు జన్మస్థలము పాకయే గాలి పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంత పావనమాయను ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాక అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిమి అందరూ కలిసి అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఇక మూడవది హోలీ సన్, పరిశుద్ధ కుమారుడు. లూకాసు వార్త 1:35 దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. And the angel answered and said to her, the Holy Spirit will come upon you, and the power of the highest will overshadow you. Therefore also that Holy One who is to be born will be called the Son of God. The Holy One who is to be born will be called the Son of God. Holy One, యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధ దూత వర్తమానాన్ని అందించాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నాడు. పరిశుద్ధుడైనటువంటి కుమారుడు ఈ భూలోకంలో జన్మించాడు. లోకమంతా పాపముతో నిండి ఉంది. పాపముతో నిండి ఉన్న లోకములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఆయన జన్మించాడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు ఈ లోకములో జన్మించిన తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకునేటువంటి సమయంలో ఒక చక్కటి మాట ఆకాశము నుండి తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, దేవుని కుమారుడు, దేవునికి ప్రియమైన కుమారుడు ఈ భూలోకములో జన్మించాడు. ఈయనందు నేను ఆనందిస్తున్నాను. రూపాంతరము కొండ మీద కూడా ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఆయన జీవించారు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏ విధంగా జీవించాలి అని అంటే, దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారిగా ఉన్నాము. ఈ కుమారుడు ఎందుకు వచ్చాడు? మొదటి యోహాను పత్రిక 5:19-20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి
మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఈ వాక్యములో and we know that the Son of God has come and he has given us understanding so that we can know the truth of God, that we can know the true God. ప్రపంచమంతటా ఎంతమంది ఫాల్స్ గాడ్స్ మనకు కనబడుతున్నారు, ఫాల్స్ ప్రాఫిట్స్ కనబడుతున్నారు, ఫాల్స్ ప్రీచర్స్ కనబడుతున్నారు. ప్రతి ఒరిజినల్ ప్రొడక్ట్కి డూప్లికేట్ ప్రొడక్ట్ మార్కెట్లో ఉంది. ప్రతి ఒరిజినల్ ప్రొడక్ట్కి, ప్రతి బ్రాండెడ్ ప్రొడక్ట్కి డూప్లికేట్ ప్రొడక్ట్ అనేటటువంటిది మార్కెట్లో దొరుకుతుంది. ఈరోజు మనం చూస్తే we can see true God and we can see the false gods. మనం ఏం చూడవచ్చు అంటే నిజమైన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఎలాంటి దేవుణ్ణి మనం చూడవచ్చు అంటే మనము దేవుళ్ళు కానిటువంటి వారిని కూడా మనం చూడవచ్చు. We know that the Son of God has come and he has given us understanding. ఈ యొక్క కుమారుడు ఎందుకు వచ్చారంటే everyone must have their own understanding. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మనందరికీ కూడా వివేకం ఇవ్వడం కోసం వచ్చాడు. ఏమి ఇవ్వడం కోసం వచ్చాడు? వివేకము. అవివేకం చాలా మందికి ఉంది, వివేకం తక్కువ మందికి ఉంది. అవివేకం ఎక్కువ మందికి ఉంది, అవివేకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వివేకం అనేటటువంటిది మనకు కావాలి. ఈ వివేకము అనేటటువంటిది మనకివ్వడం కోసం యేసు ప్రభువారు వచ్చారు. దేనికోసం? దేవుడు అనబడినటువంటి వాడు ఎలా ఉంటాడు? దేవుడు అనేటటువంటి వాడు స్వయంభవుడుగా ఉండాలి. అంటే స్వయంభవుడు అంటే తనంతరకు తాను ఉన్నటువంటి వాడిగా ఉండాలి. ఆ తర్వాత దేవుడు అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగినటువంటి దేవుడుగా ఉండాలి. దేవుడు అనబడినటువంటి వాడికి ఆది కానీ అంతము కానీ ఈ టైం ఫ్రేమ్లో బంధించి దేవుని మనం పెట్టలేము. దేవుని బిడ్డలారా, దేవుడు అనబడినటువంటి వాడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుడు అనేటటువంటి వాడిలో ఏముండకూడదంటే పాపం ఉండకూడదు. దేవుడు అనేటటువంటి వ్యక్తిలో ఏముండాలంటే త్యాగం చేసేటటువంటి గుణం ఉండాలి. ప్రజల ప్రాణాలు తీసుకునేటటువంటి వాడిగా ఉండకూడదు, ప్రజల కొరకు ప్రాణం పెట్టేటటువంటి వాడిగా ఉండాలి. అయితే ఆ సత్య దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని మనకిచ్చుట కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడిగా ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు దేవుడు మనకు వివేకం అనుగ్రహించాడు. హల్లెలూయా. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. వివేకము లేని సుందర స్త్రీ, ఒకవేళ మిస్ వరల్డ్ కావచ్చు, మిస్ ఇండియా కావచ్చు, దేవుని బిడ్డలారా, వివేకం లేకుండా ఉన్నటువంటి సుందర స్త్రీ పంది ముక్కును పెట్టినటువంటి బంగారు కమ్మి వంటిది. ఆమె వల్ల ఏమీ ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. అలాగే స్త్రీ మాత్రమే కాదు, వివేకము లేనటువంటి వాడవై నీవు జీవించవద్దు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. అందుకని ఇప్పుడు అందరూ కూడా వివేకము, అవివేకము, అంధకారము, చీకటి, అవివేకము, పాపము అన్ని కూడా రూపమాపి మనందరికి కూడా వివేకం ఇవ్వడానికి వివేకవంతుడైనటువంటి దేవుని కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకు వివేకం అనుగ్రహించారు. సత్య దేవుని కూర్చున్నటువంటి వివేకం మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తు నందు ఉన్నవారమై ఇప్పుడు వివేకం అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తుతో సహవాసాన్ని మనము కలిగినటువంటి వారిగా ఉన్నాం. దీన్నే మరొక రీతిగా నేను చెప్తాను. సహవాసము అని అంటే ఎలా సహవాసం? సంబంధము. ఎవరితో సంబంధం? దేవునితో సంబంధం. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో మనం ఏం కలిగి ఉండాలి? సంబంధం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగినటువంటి వాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు
కానీ మానవులను చేరుకోవడానికి మనిషిగా ఈ లోకానికి వచ్చిన వాడు. మనిషిగా ఈ లోకానికి వచ్చి మనుషుల్లో ఒకడై మనకు వివేకం అనుగ్రహించి మనం ఆయనతో కనెక్షన్ పెట్టుకోవడానికి, మనం ఆయనతో సంబంధం పెట్టుకోవడానికి ఆయన అత్యంత దగ్గరగా మనకు ఉన్నవాడిగా ఆయన ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన యందు ఉన్నవారమై మనము సత్యవంతుని యందు ఉన్నాము. ఎవరిలో ఉన్నామంటే మనం అందరం కూడా సత్యవంతుని యందు ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సత్యవంతుని యందు ఉన్నాము. ఆయన ఏమనని, హి ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్. హి ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్. ఐఎమ్ ఎ గాడ్ అని చెప్పేసి అనట్లేదు దేవుడు. దేవుని వాక్యం చదివి, హి ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ హి ఈజ్ ఇటర్నల్ లైఫ్. హి ఈజ్ ట్రూ గాడ్. ఆయన సత్యదేవుడు, ఆయన నిత్య జీవమై ఉన్నవాడు. హల్లెలూయా. సత్యదేవుడు యేసు ప్రభువారు సత్యదేవుడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆయన అమరత్వము కలిగినటువంటి వాడు, అమరుడు, మరణము లేనివాడు, నిరంతరము జీవించువాడు. అయితే ఆయన పిల్లలు ఆయన దగ్గరికి వస్తే, ఆయన నమ్ముకుంటే వారందరినీ కూడా ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడంటే, అందరినీ కూడా భౌతికంగా నశించిపోయే మనల్ని క్షయులను అక్షయులుగా చేయాలని. వీఆర్ ఆల్ మోర్టల్ బీయింగ్స్ బట్ వేర్ యాజ్ హి ఈజ్ ఇమ్మోర్టల్. మనము ఆయన అక్షయుడు, మనం క్షయులం. మనం ఆయనతో కలుసుకుంటే మనమేమవుతామంటే అక్షయులం అవుతాం. హల్లెలూయా. అబ్బా, ఇప్పుడే వచ్చారా, మీ పేరు అనుకుంటున్నాం 100 years అని అంటారు ఎవరైనా సరే. 100 years మేడం, 100 years మిమ్మల్ని కూర్చో అనుకుంటున్నాం సార్, మిమ్మల్ని కూర్చో అనుకుంటున్నాం సార్, మీకు 100 years సార్. ఎవరైనా సరే మీకు 1000 years సార్ అని అన్నవాడిని ఒక్కడిని చూడలేను నేను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యుగ యుగాలు మీరు ఉండండి అని చెప్పేసి ఎవరన్నారా? ఇదిగో అంటున్నాడు చూడండి, నా దగ్గరికి వస్తే, నన్ను నమ్ముకుంటే, నన్ను చేర్చుకుంటే, నేను నీ హృదయంలోకి వస్తే, నన్ను అర్థం చేసుకుంటే, మీరు నాతో పాటు నేను ఎంతకాలం అయితే జీవిస్తానో అంతకాలం మీరు కూడా జీవిస్తారు. హల్లెలూయా. ఇదండి క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే కేక్ కాదు, క్రిస్మస్ అంటే డెకరేషన్ కాదు, క్రిస్మస్ అంటే ఆడంబరాలు సంబరాలు మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే నిజ దేవుణ్ణి ఆరాధించడం, నిజ దేవుణ్ణి ఎరిగి నిత్య జీవాన్ని పొందడం. హి ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్. హి ఈజ్ ఇటర్నల్ లైఫ్. ఆయనే నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. హల్లెలూయా. యేసు నిజమైన దేవుడు, యేసు నిత్య జీవమై ఉన్నాడు. ఆ యేసు మనము రక్షించిపోకూడదు. ఆయన నిత్య జీవంగా ఉన్నాడు, ఆయన నిత్య దేవుడుగా ఉన్నాడు. మానవులు ఎటుపోతే నాకెందుకు అని అనుకోలేదు. ఈ మానవుల కోసమే పరమును విడిచి భూలోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ధార పోసి, తన కృప మనకు దయచేసి, తన బిడలుగా మనం చేసుకుని, ఈ యొక్క వివేకం అనుగ్రహించేటటువంటి కుమారుడు ఏమి కార్యాలు చేశాడంటే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వింత కార్యాలు చేశాడు. యేసు ప్రభు వారు జన్మించాడు అనగానే ఆకాశములో వింతైన నక్షత్రం, హల్లెలూయా, వింతైన నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం జ్ఞానులను ఎక్కడికి నడిపిస్తూ వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. అలాగే దూత ఆకాశములో కనబడి గొర్రెల కాపర్లకు, దావీదు పట్టణ బంధు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఆ తరువాత దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూలోకంలో జీవించేటటువంటి సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు జీవించాడు తెలుసా? హీ లివ్డ్ ఓన్లీ 33.5 years. 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? 33.5 సంవత్సరాలు జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట ఆయన దేవాలయమునకు తీసుకుని రాబడి బార్ మిజ్వా ఫంక్షన్ నిర్వర్తించడం జరిగింది. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి తల్లిదండ్రులు ఆయన అప్పచెప్పారు. ఆ తరువాత 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయన గురించి మనకేం కనబడుతుందంటే ఆయన ఒక కార్పెంటర్గా ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 30 years రాగానే ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. 3.5 years మాత్రమే మినిస్ట్రీ చేశాడు. ఓన్లీ 3.5 years. హీ విజిటెడ్ ఓన్. ఆయన ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కలేదు, ఎప్పుడు కూడా
కారులో తిరగలేదు, ఎప్పుడు కూడా మన ఈ యొక్క ఇంటర్నెట్ వాడలేదు, ఆయన ఏ విధమైనటువంటి ఆధునిక సదుపాయాలు ఏమీ వాడలేదు. కానీ 33.5 years జీవించిన యేసు ప్రభువారు, 3.5 years మినిస్ట్రీ చేసిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన చేసిన పని ఏంటంటే ఆయన కూర్చున్నా, నిలబడినా, మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా గుడ్డి వాళ్ళకి చూపించాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, చెవిటి వాళ్ళకి వినికిడిచ్చాడు, మూగవాళ్ళు మాట్లాడేటట్టు చేశాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికేటట్టు చేశాడు, ఆ తర్వాత దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని విడిపించాడు. అలాగే ఎన్నో రకాలైనటువంటి జబ్బులతో, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వారికి దేవుడు స్వస్థతను చేకూర్చాడు. యేసు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలను గురించి రాయడానికి భూలోకము, ఆకాశము అంతా కూడా సరిపోదని నాకు తోచుచున్నది అని భక్తుడు అంటున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసు అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ఆశ్చర్య కార్యాలు ఎవరికో చేశాడు అనంటే మనం పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. కానీ మీ కొరకు, మీకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదా? యేసు క్రీస్తు ప్రభువారు మీ జీవితంలో అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్య కార్యాలు జరిగించలేదా? ఎన్ని కార్యాలు జరిగించాడో ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. డ్యూరింగ్ పాండమిక్ గాడ్ ఈజ్ సో గ్రేషియస్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీరు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ రిలేషన్షిప్ కలిగినటువంటి వర్క్స్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు మీది, మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి పని చేస్తున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, అలాగే మరి ప్రజల మధ్యలో ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ యాంగిల్స్లో, డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. గాడ్ ఈజ్ సో గ్రేషియస్. మన ఇమ్యూనిటీ చాలా బాగుందని కాదు, దేవుడు కృప చూపించి మనందరినీ సజీవులుగా ఉంచాడు. దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేసిన తర్వాత ఆయన నానా విధమైన రోగములతో పీడించబడినటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆయన గురించి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటి వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఆయన తలంపులు విస్తారములు, ఆయన కార్యములు విస్తారములు. యోబు గ్రంథం 9:10 ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు. ఎవడనో తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుతములను ఆయన చేయించున్నాడు. ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చారు. ఆయన గురించి ఒక చక్కటి మాట ఉంది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దయచేసి కుమారుని ఏం చేయండి మీరు? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. దేవుని బిడ్డలారా, కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే అర్థం ఏంటంటే, హౌ కెన్ వి కిస్ జీసస్? ఈ మార్నింగ్ యేసు క్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకోవాలి అని కోరుతున్నాను. ఏ విధంగా నేను ముద్దు పెట్టగలను ఆయనకి? యేసయ్యా, నా బంగారు యేసయ్యా, నా గొప్ప యేసయ్యా, నా మంచి యేసయ్యా, నీకు వందనాలు. అయితే దేవునికి లేదా? ఓకే, అయితే సంతోషం. కీర్తనలు 2:12 ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును.
అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకునుడి. ఎవరి కుమారుని వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి కుమార్తెను వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళు పెద్దగయ్యే లోపల కొన్ని లక్షల సార్లు ముద్దు పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులకు ఆ మాట ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవుని కుమారుడు, పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారుడు. ఆ కుమారుని మనం అందరం కూడా ఏం చేద్దామంటే దేవునికి స్తోత్రం ఈరోజు ఆరాధించడం ద్వారా, క్రిస్మస్ చేయటం ద్వారా అందరం కూడా ఆయన ముద్దు పెట్టుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం మా గొప్ప తండ్రి. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత, నీ కృప, నీ సమాధానం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మెరుంచి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో కూడా మీరు చేసిన కార్యాలను బట్టి నీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ, నజరేయుడా, నమ్మదగిన దేవా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రతి బిడ్డను కూడా మీ నామములో దీవించమని, నూతనమైనటువంటి గొప్ప కార్యాలు బిడ్డల కొరకు మీరు చేసి మీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖములో, బాధలో ఉన్నటువంటి వారికి నెమ్మది ప్రసాదించండి. దూర దేశాల్లో ఉన్నటువంటి వారికి నెమ్మది దయచేయండి. అలాగే ప్రభువా నైనా అందరికీ సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము